brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కేసీఆర్ వైఎస్ఆర్ కుటుంబాలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రుల అధికారంతో అడ్డగోలుగా సంపాదించుకున్నారన్నారు. అధికారం తండ్రులది, గొప్ప పిల్లలదన్నట్టుగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆస్తులు పదవుల పంపకాల్లో తేడాల వల్లే వాళ్ల కుటుంబాల్లో వివాదాలు వచ్చాయన్నారు. ఆ చెల్లెళ్ళు ఒకప్పుడు అన్నలు వదిలిన బాణాలు, ఇప్పుడు అన్నల మీదకి ఆ చెల్లెళ్ళు బాణాలు గురిపెట్టారన్నారు. వైఎస్ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇప్పుడు రచ్చకెక్కారు. అన్నల మీదకు చెల్లెళ్లను ఉసిగొలుపుతోంది కాంగ్రెసే. షర్మిల కవితను పావుగా మార్చుకుంటుందని కాంగ్రెస్ పై ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తండ్రుల వల్ల సంక్రమించినటువంటి అధికారంతో పదవులతో అక్రమంగా ఆస్తులు కూడగట్టుకొని ఆ సంపాదించిన ఆస్తులు ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఆస్తుల పంపకాల్లో, రాజకీయ పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలే మరి ఆనాడు అన్నలు వదిలిన బాణాలు ఇప్పుడు అన్నల మీరికే చెల్లెలు గురిపెడతా ఉన్నారు. ప్రజల అవసరాల కంటే మా కుటుంబ అవసరాలు, మా కుటుంబ వారసత్వమే ముఖ్యమని. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్ భావిస్తూ తెర మీదికి ఈ రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నిన్న వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఇవాళ నేడు కేసీఆర్ కుటుంబం వీధుల్లో పడి రచ్చకెక్కుతూ ఉన్నారు. అన్నల మీదికి చెల్లెలను ఉసుగొల్పే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నట్టుగా ఇది తేటతెల్లమవుతుంది. ఇవాళ మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోగానే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి షర్మిలను ఉసిగొల్పి ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి అప్పచెపితే ఇప్పుడు కవితను పావుగా వాడుకుంటున్నటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ ఇది బలపడుతుంది. బీఆర్ఎస్ లో పరిణామాలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో 4 స్తంభాల ఆట నడుస్తుందని ప్రచారం చేశారు ఆయన. అయితే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు మధ్య రాజకీయం నడుస్తుందన్నారు. రాజకీయ వారసులు ఎవరో వాళ్లే తేల్చుకోవాలన్నారు. కుటుంబం నుంచి రాజకీయ వారసులు రావాలా, బీఆర్ఎస్ లో మిగిలిన నాయకులు సమర్థులు కారా అని ప్రశ్నించారు. 4 స్తంభాలు నడుస్తున్నాడని వార్తలు వస్తుంది. తండ్రి, కొడుకు, అల్లుడు, కూతురు. వారసులు అంటే కొడుకు అల్లుడే కాదు, కూతురు కూడా బరిలో ఉంటుంది. అది వాడు తెలుసుకోవాలి. వారసత్వం అనేది కుటుంబం నుంచే వారసత్వం రావాలన్నా. ప్రజలు, కార్యకర్తలు ఎవరు కూడా అందులో సమర్థులు కాదని మీరు చెప్పదలుచుకున్నారా? మేము అంటే మా పార్టీలు చెప్తున్నాయండి. ప్రజలు ప్రజాస్వామ్యంలో అంతకంటే సమర్థులు లేరని మీరు చెప్పదలుచుకున్నారా? అధికారంలో మీరే కదా నడిపించింది, మంత్రి పదవులు అనుభవించింది మీరే, అధికారం అనుభవించింది మీరే, ఆస్తులు కూడగట్టుకుంది మీరే. ఇవాళ ఆస్తుల పంపకాల, పదవుల పంపకాల రేపంతా తెలిపోతుంది భవిష్యత్తు.